సేవ పునర్విక, ఈ పాపకు సాయం చేయండి, అరుదైన వ్యాధులతో బాధపడుతుంది, 16 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, కేవలం ఒక ఇంజెక్షన్ కావాలంటేనే 16 కోట్ల రూపాయలు కావాలి. అది కూడా మన దగ్గర దొరకదు, అమెరికా నుంచి తెప్పించాలి. కాబట్టి అందరం చెయ్యి కలపండి అని చెప్పేసి తెలుగు సమాజం మొత్తం ఏకమైపోయింది. ఆ నేపథ్యంలోనే ఈ పాపను కాపాడుకునేందుకు 16 కోట్లు అవసరమైతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా, రకరకాల ప్రచారాల ద్వారా మొత్తానికి పౌర సమాజం 10 కోట్ల రూపాయల వరకు ఆ పాప తల్లిదండ్రులకు విరాళంగా ఇచ్చింది. అయితే అప్పుడు నారా లోకేష్, ఇదంతా చూస్తున్నటువంటి నారా లోకేష్ రంగప్రవేశం చేశారు. సమాజం ఎంతగా స్పందించి ఒక పాప కోసం ఇన్నేసి కోట్ల రూపాయల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళ్ళ ముందిస్తుంటే ఒక రాజకీయ నాయకుడిగా నేను సాయం చేయలేనా, ఇక చాలు ఆపండి, మిగిలిన ఎంత మొత్తం అవసరం అవుతుందో అది నేను ఇస్తాను, నా ద్వారా మీకు ఆ మిగిలిన 6 కోట్ల రూపాయలు అందుతుందని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పుడు కూడా అనేక విమర్శలు, మొత్తం శుభ్రంగా డబ్బులు ఇచ్చాయి కదా, ఎందుకని రంగప్రవేశం చేశాడు అది ఇదని చెప్పేసి, ఆయన చేస్తాడా ఏదో ప్రకటన అది ఇదని చెప్పేసి చాలా వరకు డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే ఈరోజు ఆ పాపకి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంజెక్షన్ తెప్పించి నారా లోకేష్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి, బహుశా అతిథి అని అంటాం కరెక్ట్ కాదేమో, ఆయన సమక్షంలో, బహుశా ఈ పదం కరెక్ట్ ఆయన సమక్షంలో, ఎందుకంటే 10 కోట్ల రూపాయల సమాజం మొత్తం ఇస్తే 6 కోట్ల రూపాయలు తన సొంత నిధులను ఖర్చు పెట్టి మరి డబ్బులు ఇచ్చి మరి అక్కడ పాప బ్రతకటానికి సాయం చేసినటువంటి నారా లోకేష్ని అక్కడికి పిలిపించి పాప తల్లిదండ్రుల సమక్షంలో, నారా లోకేష్ సమక్షంలో ఆ యొక్క ఇంజెక్షన్ చేయడం అయితే జరిగింది. ఆ సందర్భంగానే ఆ పాపని చేతుల్లోకి ఎత్తుకొని, ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, నిండు నూరేళ్ళు సుఖంగా జీవిస్తామని చెప్పేసి ఆశీర్వదించాడు. ఇది మానవత్వపు కోణం, ఇది మానవత్వపు విలువ. అన్నిసార్లు డబ్బుతోనే కొలవలేం. ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళు ఆయన పట్ల చూపించినటువంటి మమత, అనురాగం మీరు ఫోటోలో కూడా చూడొచ్చు, ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారో కూడా చూడొచ్చు. అంటే రాజకీయ నాయకుడు అంటే 4 బొలేరోలు వేసుకొని, లేదంటే ఒక 100 మంది జనాన్ని పెట్టుకొని వాళ్ళని మేపుతూ, మందు పొప్పిస్తూ, మటన్ బిర్యానీలు పెడుతూ, రౌడీలను చేస్తూ, గోండాయిజం చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ తిరిగేటటువంటి వ్యక్తి కాదు, పంచాయతీలు చేసేటటువంటి వ్యక్తి కాదు. మానవత్వపు కోణం కలిగినటువంటి వ్యక్తి, మానవత్వపు భావాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా నిరూపించాడు. అందుకే చెప్పాను, ఈ ఫోటో అనేది కొన్ని తరాల పాటు నిలిచి ఉంటుంది.